బ్రేకింగ్ న్యూస్ ఇక బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. విభేదాలనేవి సోషల్ మీడియా సృష్టియే అన్నారు. అంతర్గత విభేదాలనేవి సహజమని అన్ని పార్టీలో ఉంటాయన్నారు. హుజూరాబాద్ లో జరిగే సమావేశాలపై తనకు సమాచారం ఉందన్నారు. అయితే వ్యక్తిగత పనులు ఉండటం వల్ల హాజరు కాలేకపోయానని ఈటెల చెప్పారు. యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా కొన్ని అతి ఉత్సాహం చూపే ఛానళ్ళు చేస్తున్నాయి తప్ప మాకు అట్లాంటి గ్యాప్లేం లేవు. బీజేపీలో విభేదాలు మీరు చెప్పదలుచుకుంటున్నారు. ప్రతి పార్టీలో ఇవన్నీ ఉంటాయి, కానీ ఏదో బీజేపీలోనే ఉన్నట్టుగా మాకే ఉన్నట్టుగా ఈ సృష్టి మంచిది కాదు. స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్. తమ మద్దతుదారులే అధిక సంఖ్యలో విజయం సాధిస్తారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందంటున్న ఈటెలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వము సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన స్పందించడానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికలు చాలా రోజుల తర్వాత కూడా సర్పంచ్ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటుంది, ఎట్లా చూడొచ్చు? యాక్చువల్గా గ్రామాలు వల్లకాడుగా మారిపోయినాయి. ఇవాళ 15 ఫైనాన్స్ నిధులు కావచ్చు, పర్ క్యాపిటా నిధులు కావచ్చు, గ్రామాలకు వస్తేనే గ్రామంలో ఇంత బుగ్గలు పెట్టేటోడు ఉంటాడు, మురికాలు సాఫ్ చేసేటోడు ఉంటాడు, ఇవాళ ఏమైనా రోడ్లు వేసేటోడు ఉంటారు. ఇవన్నీ ఎక్కడ 2 ఏళ్ళు అవుతుంది, మొత్తం కుంటుపడిపోయినాయి. కాబట్టి డెఫినెట్గా ఇవాళ తాత్సారం చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుతా అని చెప్పేది అన్నారు. అది తప్పకుండా జరగాల్సిందే. ఒకటి భారతీయ జనతా పార్టీ పరంగా ఇక్కడ పార్టీలతో నిమిత్తం ఉండదు. ఎన్నికలకి గ్రామంలో ఉండి, గ్రామ ప్రజల మధ్యలో ఉండి, గ్రామ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న విశ్వాసం చూరగొండి మాత్రమే ఎన్నుకుంటారు. కాబట్టి అక్కడ కులం ఉండదు, నా మతం ఉండదు, నా పార్టీతో సంబంధం లేకుండా గెలిపిస్తారు. కాబట్టి డెఫినెట్గా మాకు 25 ఏళ్ళుగా ఈ జిల్లా, ఉమ్మడి జిల్లాలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళగా మేము కూడా మాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళని గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం, మా వంతు ప్రయత్నం చేస్తాం. అంటే చాలామంది మాజీ సర్పంచులు కూడా తమ బిల్లులు పెండింగ్ లోపల ఉన్నాయి, దీనికి పైన ఎట్లా ఉంటుంది సార్ బీజేపీ స్టాండు? చెప్పిన అసలు ముందుగా ఇప్పుడు సర్పంచ్గా నిలబడడానికి ఎవరు ముందుకు వస్తలేరు, ఎంపీటీసీ రేపు నిలబడడానికి ఎవరు ముందుకు వస్తలేరు. ఎందుకంటే ఫండ్స్ లేవు. ఉన్న వాళ్ళకు వచ్చే ఫండ్స్ అన్నా పనిచేసుకొని ఇంత గ్రామంలో ప్రజల ప్రేమను పొందామంటే ఆ బిల్లులు రాక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. అనేక మంది సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, ఎంపీటీసీలుగా బిల్లులు రాక సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా గ్రామాలలో ప్రజల విశ్వాసం పొందాలంటే మొట్టమొదటిగా వాళ్ళ బిల్లులు మొత్తం క్లియర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బీసీ స్టాండ్ సార్, బీసీ స్టాండ్ మీద 42% రిజర్వేషన్ల మీదనే మేము వెళ్తామని చెప్తున్నారు. బీజేపీ 42% రిజర్వేషన్ కట్టుబడి ఉంటుంది. జమ్మికుంట ఉంది ప్రెస్ మీట్. 42% రిజర్వేషన్ మీద కాంగ్రెస్ ప్రభుత్వము 42% రిజర్వేషన్ మీదనే పోతా ఉంటుంది. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాడు, నీ పార్టీ పరంగా ఇస్తా అని చెప్పలే. నేను బాగా చెప్తా, చట్ట సవరణ చేసి 42% చట్టబద్ధంగా ఇస్తా అని చెప్పినా కదా, దాని గురించి మాట్లాడు. బీజేపీ అడ్డుకుంటుంది అని అంటున్నారు. బీజేపీ అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీ లేదు. బీసీల గురించి మాట్లాడేటువంటి సత్తా, శక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీరు ఒక కామెంట్ చేశారు, కులం మతం ఆధారంగా రాజకీయాలు నిలవాయి అంటున్నారు. ఇది మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం లోపల 42% రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉన్నది. బీసీలకు ఏదైతే బీసీలకు అండగా ఉన్నటువంటి పార్టీ బీజేపీ అని చెప్పి తాను చేసినటువంటి కామెంట్ పైన మాత్రం ఈటెల రాజేందర్ స్పందించడం ముందుకు రావడం లేదు. ఇది కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కన్వెన్మెంట్.